తెలంగాణ ప్రజా జీవితంలో సంక్రాంతి అంటే కేవలం పంటల పండుగ మాత్రమే కాదు, మహిళల జీవిత దశలను ప్రతిబింబించే నోముల పండుగ కూడా. కన్నెలు, గృహిణులు, కొత్తగా తలైన బాలింతల వరకు ప్రతి దశకు ఒక నోము ఉంది. సంక్రాంతి నోములు తెలంగాణ ఆడబిడ్డల సంస్కృతి, సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తాయి. కన్నె నోము, ముత్తైదు నోము, బాలింత నోము లాంటివి ఈ పండుగకు ప్రత్యేక శోభను తెస్తాయి. ఈ నోముల వెనుక కథలు, పాటలు, ఆచారాలు తరతరాలుగా సంప్రదాయంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో దీపావళి, సంక్రాంతి లాంటి పండుగల రోజు మహిళలు నోములు నోచుకోవడం ఆనవాయితీ. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతంలో సంక్రాంతి పండుగ రోజు మహిళలు నోములు నోచుకుంటారు. ఈ నోముల్లో ప్రముఖ పాత్ర పోషించే చక్కెర చిలకల నోములు ప్రత్యేకంగా ఉంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు సంక్రాంతి రోజు కన్య, ముత్తైదువ, బాలింత నోములని 3 రకాలుగా నోములు నోచుకుంటారు. మకర సంక్రాంతి పండుగ రోజు ఆనవాయితీగా మహిళలు గౌరీదేవత వద్ద నువ్వులు బెల్లంతో చేసిన ముద్దలు, చక్కెర చిలకలు, వివిధ రకాల వస్తువులను 13 చొప్పున పెట్టి పసుపు కుంకుమలతో భక్తితో పూజించుకొని నోములు నోచుకుంటారు. కన్యలు తమకు మంచి భర్త రావాలని, ముత్తైదవులు తమ పసుపు కుంకుమలు ఎల్లకాలం నిలవాలని, తాము సౌభాగ్యంగా ఉండాలని, బాలింతలు తమకు పుట్టిన బిడ్డలు క్షేమంగా పెరిగి అభివృద్ధి చెందాలని ఈ నోములు నోచుకుంటారు. మంగళకారి అయినటువంటి గౌరీదేవిని పూజించడం వలన సౌభాగ్యవతులు సౌభాగ్యాన్ని, దీర్ఘ సుమంగళిత్వాన్ని, కన్యలు మంచి వరుణ్ణి పొందుతారని, బాలింతలు పూజిస్తే సంతానం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ప్రధానంగా నువ్వులు, బెల్లము, ఈ చక్కెర చిలుకలు అనేవి పంచుకోవడం ఈ పండగలో ప్రాధాన్యతను సంతరించుకుంది. నువ్వులు ఈ శీతాకాలంలో వేడిని కలిగిస్తాయి, ఆరోగ్యానికి మంచిది. బెల్లం అనేది మృదుత్వం అంటే శుభప్రదమైనది. కన్నెనోము కన్నెల కలల నోముగా భావిస్తారు. అవివాహిత యువతులు భోగి లేదా మకర సంక్రాంతి రోజు ఈ నోమును ఆచరిస్తారు. తెల్లవారుజామున తలస్నానం చేసి కన్నెదానికి కాపురం కుదుర్చు తల్లి అంటూ పాటలతో యువతులంతా కలిసి ఈ నోమును సామూహిక వేడుకగా కూడా జరుపుకుంటారు. ఇక పెళ్లైన మహిళలు ముత్తైదు నోమును సౌభాగ్యానికి సంకేతంగా నిర్వహిస్తారు. సంక్రాంతి లేదా కనుమ రోజు ఈ వ్రతం నిర్వహిస్తారు. ఈ నోము భర్త ఆయుష్కు ప్రతీకగా నిలిచిందే. మహిళలు ఉదయమే స్నానం చేసి పసుపు కుంకుమ రాసుకుంటారు. ఇవి చక్కెర నోములు. సంక్రాంతికి మేము కంపల్సరీ ఇవి తీసుకెళ్ళి నోముకుంటాము. చక్కెర చిలుకలు తీసుకుపోయి దీని మీద గౌరమ్మ చిక్కుడాకులు పెట్టి గౌరమ్మ పెట్టుకొని నోముకుంటాము. నోముకొని ముత్తైదులకు అందరికీ ఒకరికి ఇచ్చుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని పంచుకుంటాము. లక్ష్మీదేవికి గౌరమ్మ పూజ నిర్వహించి అరిసెలు, పొంగలి, నువ్వుండలు నైవేద్యంగా పెట్టి ఇతర ముత్తైదులకు తాంబూలం ఇవ్వడంతో నోము ముగుస్తుంది. చుట్టుపక్కల వారికి, బంధువులకు ఒకరికొకరు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇచ్చితినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ నోములను పంచుకుంటారు. ఇంట్లో 13 నోములు నోముకుంటాము. ఇవి గౌరీ దగ్గర పూజించుకున్న తర్వాత మిగతా 13 మందికి ఇళ్లలోకి వెళ్ళి పసుపు, బొట్టు, వాయనాలు ఇచ్చుకుంటూ ఈ నోములు పంచుకుంటాము. తరతరాలుగా వస్తుంది కాబట్టి గౌరీదేవిని ఈ రకంగా నోముకుంటాం కాబట్టి దాంతోపాటు ఇవి చక్కెర చిలుకలని, ఈ వస్తువులని అనేక రకాలుగా పెట్టుకొని పూజించుకుంటాం. ఇక మూడోది బాలింత నోము. చిన్నపిల్లల తల్లులు చేసుకునే ఈ నోము తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్న కోరికతో దీన్ని ఆచరిస్తారు. చంటి పిల్లల తల్లులతో పాటు పిల్ల పాపలున్న ప్రతి తల్లి దీన్ని ఆచరించవచ్చు. అయితే ఈ 3 నోముల్లోనూ గతంలో చక్కెర చిలుకలను వాడేవారు. అవి విరివిగా దొరికేవి. వాటిని మాత్రమే నోముల్లో వాడేవారు. చక్కెర చిలుకలు తీయదనంతో ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ పంచుకునేవారు. అయితే చక్కెర చిలుకలు ఇప్పుడు చాలా అరుదుగా దొరుకుతున్నాయి. కోరుట్లలో వినోబా రోడ్డు ప్రాంతానికి చెందిన నిమిష కవి దయాకర్ కుటుంబం మాత్రమే వీటిని తయారు చేస్తున్నారు. తన పూర్వీకుల నుంచి వంశపార్యం పరంగా కోరుట్ల, మెట్పల్లి మహిళల కోసం ఈ చిలుకలను తయారు చేస్తున్నామని తెలిపారు. అందరు సంతోషంగా ఉండి తిని ఇప్పిస్తారు. సంవత్సరాలకు మకర సంక్రాంతి కంపల్సరీ నోముకోవాలి. ఇవి మా తాతల తరాల నుంచి వస్తుంది. దాదాపు నేను 50 ఏళ్ళ నుంచి చేస్తాను. చక్కెర పాలు పోసి పానకం తీసి, పానకం వచ్చిన తర్వాత సాంచల్ల పోసుడు, తీసుడు ఇవన్నీ ఉంటాయి. తరతరాల నుంచి ఇదే మా వృత్తి. పానకము పాలు ఆనకం వచ్చిన తర్వాత సాంచలలో పోసి 10 నిమిషాల తర్వాత తీసి 1 గంట 2 గంటల తర్వాత ఆరుతాయి. సంక్రాంతికి నోముకుంటారు. ఇవి శివలింగాలు, గణపతులు, గౌరమ్మలు, కృష్ణులు, గణపతులు అన్నీ ఉంటాయి. సాంచలు మా తాతల నుంచి వచ్చినాయి. నాటి నుంచి వస్తుంది తీయడిది. వాళ్ళకు తినిపించినట్టు చేసి వాళ్ళకు ఇంత నోరు చేయడానికి కొరకు తీయడిది ఒకటి. ఇక సాంప్రదాయంగా కుంకుమ పసుపు గౌరమ్మని చేసి ఆ గౌరమ్మ ముందుట ఇవి పెట్టి పూజ జరిపి 13 మందికి వాళ్ళు ఎవరైతే నోముకున్నారో వాళ్ళకి నోములు ఇచ్చినట్టు వీళ్ళు పోయి 13 మందికి ఇస్తారు.
కరీంనగర్ జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో మహిళలు ఒకరి సుఖ సంతోషాలు మరొకరు కోరుకోవడమే ఈ చక్కెర చిలకల నోముల వెనుక అంతర్యం. అంతేకాదు, ఈ 3 నోములు స్త్రీ జీవిత ప్రయాణాన్ని చూపిస్తాయి. కన్నెగా కలలు, ముత్తైదుగా బాధ్యతలు, బాలింతగా మాతృత్వం, అన్నింటికీ సంక్రాంతి నోములు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.